హలో అండి, గుడ్ మార్నింగ్. నేను రీసెంట్గా మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళాను. అది ఎక్కడ అనుకుంటున్నారా? పామారు మండలం కొండపర అని ఒక చిన్న విలేజ్ అండి. నా స్టడీ 6th వరకు అక్కడే చదువుకున్నాను. కానీ అక్కడ ఒక స్పెషల్ ఉంది, కానీ నేను ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు. నేను ఉద్యానవనంనే స్పెషల్ ప్లేస్ అంటున్నాను. ఉద్యానవనం చాలా రేర్గా ఉంటాయంట కదా. ఇది వరకు కాలంలో ఇక్కడ యోగా క్లాసెస్ జరిగేవంటండి. అలాగే ఆయుర్వేదానికి సంబంధించిన మందులు కానీ ట్రీట్మెంట్ కానీ ఇక్కడ జరిగేదంట. ఇక్కడ ఒక పెద్ద హాస్పిటల్ కూడా ఉంది. ఈ హాస్పిటల్లో వైద్యులు అమెరికా నుంచి వచ్చి మరీ ఇక్కడ ఉన్న జనాలను చూసేవాళ్ళంట. ఏమైందో ఏమో తెలియదు కానీ హాస్పిటల్ని ఇలా పెట్టేశారు. ఎవరిని అడిగినా మాకు తెలియదు అంటున్నారు. కానీ హాస్పిటల్ ఉంటే బాగుండేదేమో అనుకుంటున్నా, ఎందుకంటే ఇది పక్కన విలేజ్ కదా. చుట్టూ చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి. పెద్ద పెద్ద అరటి చెట్లు, కొబ్బరి చెట్లు చాలా దట్టంగా ఉన్నాయి. ముందుకు వెళ్ళే కొద్దీ ఇలా పచ్చని చెట్లే కనపడుతున్నాయి. ప్రశాంతంగా ఉంది వాతావరణం. ఈ ఉద్యానవనాన్ని ఇంకా అభివృద్ధి చేస్తే చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. స్కూల్ పిల్లలు ఎగ్జిబిషన్కి వచ్చేవాళ్ళంట. వచ్చినప్పుడు ఇక్కడ చాలా గులాబీ చెట్లు, అన్ని రకాల గులాబీ చెట్లు ఉండేవంట. కానీ ఇప్పుడు అవన్నీ కనిపించట్లేదు. నాకు చిన్నప్పటి నుంచి రావాలనిపించేది, కానీ హాస్పిటల్లో దయ్యాలు ఉన్నాయి అయ్యి అని చెప్పేసి జడిపించేసేవాళ్ళు. అందుకే నేను ఎప్పుడు ఇటువైపు కన్నెత్తి కూడా చూసేదాన్ని కాదు. కానీ ఆ హాస్పిటల్ విషయం ఇంకా మిస్టరీయే, ఏం తెలియదు మనకు విషయాలు. చాలామంది డాక్టర్లు వచ్చి చూసేవాళ్ళంట. కానీ నాకు ఈ లోటస్ ఫ్లవర్స్ అయితే చాలా నచ్చాయి. ఇది ఒక కుండీలాగా కట్టి ఇందులో పెట్టారు. అలాగే అక్కడ పక్కన ఎవరియో సమాధులు ఉన్నాయి చూడండి. ఇవన్నీ పెద్ద పెద్దగా కట్టించారు బిల్డింగ్ టైప్లో, కాకపోతే అన్నీ ఇలా పాతబడిపోయాయి. ఎవరైనా ఉండి ఇవన్నీ చక్కగా బాగు చేయిస్తే బాగుంటుంది. కానీ ఈ తోటల్లో పనిచేయడానికి పనివారైతే ఉన్నారు. ఏవి పట్టుకోకండి, ముట్టుకోకండి అని అంటున్నారు మమ్మల్ని. సరే అమ్మా అని అన్నాము. ఎక్కడికక్కడ సీసీ కెమెరాస్ అయితే పెట్టారు ఈ తోటల్లో. ఇది వరకు రోజుల్లో ఉద్యానవనాలంటే పెట్టిందే పేరు అనేవాళ్ళంట. ఎందుకంటే వనభోజనాలు సరదాగా అలా ఫ్యామిలీస్తో ఇలాంటి ప్లేసెస్కి అయితే వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళంట. కానీ మారుతుంది కదండి కాలం, అన్నీ మారిపోతూ ఉంటాయి. ఈ ప్లేస్ని కూడా అలా చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను నేను. నాకైతే ఈ కుండీ బాగా నచ్చింది. ఈ కుండీ దగ్గర నుంచి కదలట్లేదు. కొంచెం ఎదరికెళ్తే పుల్లేరు కాలువ తగులుతుంది, కానీ నేను వెళ్ళలేదు, ఎందుకంటే దారి మూసేశారని చెప్పారు. నాకైతే కొంచెం పార్క్ లాగా అనిపించింది. ఒక్కలమైతే వెళ్ళలేము, అయినా మనకు అసలు పర్మిషన్ ఎవరు కూడా. తెలిసిన వాళ్ళ ద్వారా అయితే లోపలికి వచ్చాను. ఇదివరకు అయితే స్కూల్ పిల్లల్ని, టీచర్స్ని అలో చేసేవాళ్ళంట. ఇంకా ఈ ప్లేస్ని చాలా రకరకాల మొక్కలతో నింపితే ఇంకా అందంగానే ఉంటుంది. పక్కనే కొబ్బరి తోటలు కూడా ఉన్నాయి, పనస తోటలు ఉన్నాయి, అరటి చెట్లు ఉన్నాయి. దారంతా ఇలా చెట్లతో భలే మూసేసింది. కానీ నేను అన్నీ తెలుసుకున్నాను, కానీ హాస్పిటల్ మిస్టరీ మాత్రం నాకు అర్థం కాలేదు. నేను విషయాన్ని మెన్షన్ చేయొచ్చో లేదో కూడా నాకు తెలియదు, అందుకే నేను చెప్పలేకపోతున్నాను. మీకు హాస్పిటల్ మిస్టరీ ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే మీరెవరైనా ఈ ఉద్యానవనాన్ని చూసి విజిట్ చేసినా నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఎవరైనా అందంగా ఉన్న వాళ్ళ వీడియోసే ఎక్కువ చూస్తారు, ఎందుకో తెలియదు. కానీ మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. అలాగే ఇక్కడ వాచ్మెన్ వాళ్ళు కూడా ఉన్నారు. ఆవిడ కూడా కొన్ని విషయాలు చెప్పారనమాట నాకు.
కానీ ఎటు చూసినా ఈ ఉద్యానవనంలో సీసీ కెమెరాస్ అయి ఉన్నాయి. ఒక కుక్క కూడా కాపలా కాస్తుందండి ఎంట్రన్స్లో. కానీ ఇవన్నీ మెయింటైన్ చేసేవాళ్ళు దీన్ని ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పి నేనైతే మొదటి నుంచి కూడా అనుకున్నాను. ఈ ప్లేస్ చూడగానే ఇది ఒక మంచి పార్క్ లాగా చేస్తే చాలామంది వస్తారు ఇక్కడికి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.